ఏంటా చూపు పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఎలా గడపనే? ప్రేమించే అమ్మ కన్నా కవ్వించే అమ్మాయి చాలా డేంజర్. హలో కాలేజ్ పాప, నేను సింగిల్. హాయ్ అని ఆశ పెట్టకు, బాయ్ అని బాధ పెట్టకు. ఓయ్ పొట్టి, అలా చూడకు, ఇప్పటికే అప్పుల్లో ఉన్నా. ఇగో ఇట్లా గమ్మతి గమ్మతి కొటేషన్లు రాస్తారు ఆటోల మీద. కొన్ని కొటేషన్లు చూసినప్పుడు నవ్వు వస్తుంది, ఇంకొన్ని చూసినప్పుడు ఆలోచించేటట్టే చేస్తాయి. ఎప్పుడోసారి అందరం అసొంటి కొటేషన్లు చదివిన వాళ్ళమేనాయే. కానీ ఆటో వాళ్ళ కొద్ది కొద్దిగా ట్రెండ్ మారుస్తున్నారు. లవ్ కొటేషన్లు పక్కన పెట్టి ఏం రాస్తుండ్రో చూడుండ్రి. ఏపీలో తిరిగా తెలంగాణలో కూడా అభిమానం ట్రెండ్ మారుతున్నట్టే కొడుతున్నది. స్టార్ హీరోల ఫోటోలు ఆటోలను కేసుకున్నాడు, లవ్ కొటేషన్లు రాసుడే కాదు, అభిమాన పొలిటికల్ లీడర్ల ఫోటోలు కూడా పెట్టి పొట్టు పొట్టు అభిమానం చూపెట్టుకుంటారు. చూడ్రి, ఓ ఆటో డ్రైవర్ అన్న కేసీఆర్ నాకు సినిమా హీరోల కంటే ఎక్కువ అన్నట్టు ఆటో వెనుక కేసీఆర్ ఫోటో వేసి అంతులేని అభిమానం చూపెట్టిండు. మా కేసీఆర్ ఆషామాషి లీడర్ కాదు, 4 కోట్ల ప్రజలు కన్నా కలలు నెరవేర్చిన వన్య దగ్గరే నాయకుడు అన్నట్టు రాయించిండు. ఇక ఇది చదివిన తెలంగాణ పబ్లిక్ అవును నిజమే కదా అని మాట్లాడుకునే తట్టు చేస్తున్నాడు. అధికారంలో ఉన్నా లేకున్నా, పబ్లిక్లు ఉన్నా లేకున్నా కేసీఆర్ అంటే ఒడవని అభిమానం గుండెలు ఉంటే తెలంగాణ పబ్లిక్ అనే తట్టు చేస్తున్నాడు. ఇక ప్రతిపక్ష లీడర్లు సమైక్య రాష్ట్రం ఉండాలని కొట్లాడిన వాళ్ళు కూడా కేసీఆర్ అంటే ఇష్టపడతారు. అసొంటి నాయకుని తాలూకా నేను అన్నట్టు రాసుకున్నాడు. ఇట్లా ఇక ఇంకో ఆటో డ్రైవర్ అన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తాలూకా అన్నట్టు ఆటో వెనుక రాయించుకున్నాడు. రోడ్ల మీద పోతుంటే ఇసొంటి ఆటోలు చాలా దిక్కులనే కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగే కాలం ఇంకో 2.5 ఏళ్లున్నా ఇప్పటి సంది హీట్ పెంచుతున్నారు. ఇట్లా అభిమానం చూపెట్టే ఆటో అన్నలు గాలి మొత్తం ఒక్క దిక్కే ఉండేటట్టు వారు వన్ సైడ్ అయ్యేటట్టు చేస్తున్నట్టు కొడుతున్నది ఆటో డ్రైవర్ అన్నలు. ఇట్లా ఆటోల మీద రాసిన రాతలు చూసిన బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ పబ్లిక్ వీడియోలు తీసి ఇగో చూడరు కేసీఆర్ అంటే తెలంగాణ ఎటువంటి అభిమానం ఉన్నదో, కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్ అని కామెంట్ రాసి పెడుతున్నారు. ఇక ఇంకొందరేమో కార్ పార్టీ లీడర్ల అభిమానం ఆటోల మీద ఈ తిరుగుందిగా అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు. ఎన్నికలప్పుడు పార్టీలను ఓట్లేసి గెలిపించినాక పబ్లిక్ చేతిలో ఏముండదా? అధికారంలోకి ఎక్కిన వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు ఉంటదా? అట్లేముండదు. జనానికి తిప్పలు వస్తే తప్పకుండా నిరసన తెలిపొచ్చు, ధర్నాలు చేయొచ్చు, సంఘాలు పెట్టుకొని సమ్మెలు చేయొచ్చు, రాజ్యాంగం ప్రకారం రణం చేయొచ్చు. కానీ అదంతా పుస్తకాలల్లా అక్షరాలుగానే మిగిలినాయి. సర్కార్ తప్పు చేస్తే సప్పుడు చేయకుండానే ఉండాలి. పబ్లిక్ కు తక్లీఫ్ వస్తే ఫస్ట్ పోలీసుల కాలు మొక్కాలే అనే రూల్ ఒకటి తీసుకొస్తే మంచిగుండు. మరి లేకపోతే ఏంది? అయ్యా మాకు తిప్పలొచ్చింది తీర్చుండ్రి మహాప్రభో అని నిరసనకు దిగుడే ఆలస్యం. సర్కార్ తరపున సట్ట బలగాలు భారీగా దిగుతాయి. గోడు చెప్పుకోనికే కూడా గొంతు లేకుండా చేస్తున్నారు. అందుకే కాలు మొక్కితే తప్ప కనికరించని రోజులు వచ్చినాయి. నీట్ పరీక్షల పేపర్లు లీక్ అయినాయని కాక్రోజ్ జనతా పార్టీ ఢిల్లీ జంతర్ మంతర్ కాడ నిరాహార దీక్ష చేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందే అన్నట్టు దీక్షకు కూస్తున్నాడు. కానీ ఓ దిక్కు వానలు ఢిల్లీలో దాంచి కొడుతున్నాయి. రాత్రంతా వానల్నే వణుక్కుంటున్నారట ధర్నా కూసున్నోళ్ళు. సంచులు సామాన్లు మొత్తం దడిచి ముద్దయిపోయినాయట. అందుకే అర్జెంటుగా టెంట్ డేరాలకు ఆర్డర్ ఇచ్చి వేయించుకొని ఎచ్చగా ధర్నా చేద్దామనుకురట. కానీ పోలీసులు వచ్చి మొత్తం పోతాం పెట్టిండ్రట. అందుకే మాకు తిప్పలైతే సారు, జర అర్థం చేసుకోండి సారు అని కాక్రోజ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే మోకాల మీద కూర్చొని పోలీసుల కాలు మొక్కిండు. సార్ దయచేసి టెంట్లు వేసుకొని సార్, మీకు దండం పెడతా, పిల్లలు దడుస్తారు సార్, ఎందుకు సార్ ఇట్లా మమ్మల్ని వానలో ఉనికేటట్టు చేస్తారు అని మోకాళ్ళ మీద వడి మొక్కిండు. కానీ పోలీసులకు కాసింత కనికరం కూడా లేకుండా టెంట్లు, పాలిథిన్ కవర్లు మొత్తం బీక్ పక్కకేసిండ్రట. ఇప్పుడు ఈ వీడియో దేశం మొత్తం వైరల్ అవుతుంది. పరీక్షలు చక్కగా పెట్టరు, తప్పు జరిగితే బాధ్యతగా రాజీనామా చెయ్యరు, పిల్లలు ధర్నా చేసుకునే అవకాశం ఇయ్యరు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? దేశంలో వేసిన రోడ్లు చక్కగుండే, కొత్తగా కట్టిన విమానాశ్రయం కుప్పగూలుతాయి, రైల్వే స్టేషన్లు గురుస్తాయి. ఇంత ఘోరంగా ఉంటుంది ఆ సర్కార్ తీరు అని పబ్లిక్ అడితేయో గిట్ల కాళ్ళు మొక్కే తట్టు చేస్తారు. అంటే దేశంలో ఏదన్నా నిరసన ధర్నా పోరాటం ఏదన్నా చేయాలనంటే ఇక ముందుగాల పోలీసుల కాళ్ళు మొక్కాలనే రూల్ ఒకటి తీసుకొస్తేనే మంచిగుండు కదా. ఏందో ఏమో అని సోషల్ మీడియాను సొక్క కామెంట్లతో నింపుతురాట పబ్లిక్.